అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. జగన్ రెడ్డి సైకోయిజానికి పెద్దిరెడ్డి ఫ్యామిలీ టార్చర్ అనుభవిస్తున్నట్లు కనబడుతోంది. ఈ ఫ్యామిలీని జగన్ రెడ్డి పూర్తిగా దూరం పెట్టిన సూచనలు కనబడతాయి. వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలైన ఎంబడే తాడపల్లికి వినిపించుకొని పరామర్శించిండు జగన్. అంతకు ముందు జైల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళి పరామర్శించిండు. కానీ మిథున్ రెడ్డిని జైల్లో పరామర్శించనే లేదు. రిలీజ్ అయిన తర్వాత కూడా పరామర్శించలే. ఎందుకు ఇట్లా అన్నది పార్టీ నేతలకు కూడా అర్థమే అయితలేదు. పెద్దిరెడ్డి పైన నమ్మకం లేకుండా చేయడంలా సజ్జల ఏదైనా ప్లాన్ చేసిండా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు షురు అయినాయి. జగన్ రెడ్డికి మిథున్ రెడ్డి అంటే చాలా నమ్మకం ఉండేది. అందుకే ఆయనను పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా చేసిండు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఆర్థిక వ్యవహారాలు ఎక్కువగా ఆయన చేతుల మీదుగానే నడిచేటివి. కానీ ఇప్పుడు లిక్కర్ స్కామ్లా జైలుకు వెళ్తే పట్టించుకోనే లేదు. ఓసారి పరామర్శిస్తారు అని లీక్ వచ్చింది. కానీ ఆ తర్వాత వాయిదా వేసుకున్నారు. మళ్ళీ అసొంటి లీక్ కూడా రాలేదు. ఇప్పుడు విడుదలైనా పట్టించుకుంటూనే లేడు. ఆయన వెళ్ళకపోయినా పిలిపించుకుని పరామర్శించి ఉండాల్సింది. కానీ అట్లా కూడా చెయ్యనే లేదు. జగన్ రెడ్డి సమయం ఇత్తలేడా, లేకపోతే పిలవడం లేదా, అసలు పట్టించుకుంటలేడని క్లారిటీ రావడం పైన మిథున్ రెడ్డి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఆయన జగన్ వెంటనే ఉంటానని, ఆయనను సీఎం చేసుకుంటానని ప్రకటించిండు. చంద్రబాబుతోని ఎసొంటి ఒప్పందాలు లేవని, ఆయన సానా కాలం నుంచి వేధిస్తున్నారు అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఈ ప్రెస్ మీటే కాస్త తేడా ఉన్నది. ఎందుకు జగన్ రెడ్డిని గిట్లా కాకపడుతున్నాడు, చంద్రబాబు కుటుంబంతోని శత్రుత్వం ఉందని చెప్పుకుంటున్నారో చాలా మందికి అర్థమే అయితలేదు. కానీ పెద్దిరెడ్డి ఇంటికి వరుసగా నేతలు వెళ్తున్నారు. కారుమూరి నాగేశ్వరరావు సహా చాలా మంది పోయినారు. దీంతో ఏదో జరుగుతోందని చాలా మందికి క్లారిటీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులైన వాళ్ళని దూరం చేయడంలా సజ్జల గొప్ప ప్రణాళికలు అమలు చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఈసారి పెద్దిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేసినారని అనుమానాలు బయటకు వస్తున్నాయి. పెద్దిరెడ్డి బాధ్యత తీసుకున్న చిత్తూరు, అనంతపురం జిల్లాలల్లా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు తప్ప ఎవ్వరు గెలవలేదు. ఆ కిటికేందో చెప్పాలంటే గతంలోనే జగన్ సెటర్లు వేసినాడు. జగన్ రెడ్డిలో ఉన్న అనుమానాన్ని సజ్జల పెంచి పెద్ద చేసిల్లని ఇప్పుడు జగన్ రెడ్డి పూర్తిగా ఆ కుటుంబాన్ని వదిలేసుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. పెద్దిరెడ్డికి బీజేపీలో చేరుడు తప్ప మరో ఆప్షన్ లేకుండా చేస్తున్నట్టు కనిపిస్తోందన్న ఆగ్రహం ఆయన అనుచరులల్లా కనబడుతోంది.